వార్తలకు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? తీరని లోకాలకు చేరుకున్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. 92 సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి ఇప్పుడు. అండ్ అలాగే చాలా బాధాకరం అండ్ ఒక లెజెండరీ లీడర్ అనే చెప్పుకోవచ్చు. ఎన్నో చట్టాలను తీసుకొచ్చినారు. చాలా అద్భుతమైనటువంటి అంటే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సో జీడిపి రేట్ అనేది దాన్ని ఒక తావులోకి తీసుకురావడం జరిగింది. సో జీడిపి అభివృద్ధి జరిగింది ఆయన హయాంలో. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆధార్ కార్డ్ వాడుతున్నాము అంటే అది మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి రూపకల్పన. సో ఆయన ఐడియాలజీ ప్రకారం మన్మోహన్ సింగ్ గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు అనేది ఉండాలి అని చెప్పి సో గుర్తింపు కార్డ్ లాగా ఆధార్ కార్డు అండ్ అలాగే ఆధార్ కార్డ్ అన్నిటికి కూడా లింక్ అవ్వాలి అని చెప్పి సో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాలని చెప్పి ఆయన హయాంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇదంతా కూడా చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, 2005 సమాచార హక్కు చట్టం. ఇప్పుడు మనం చాలా మంది ముఖ్యంగా 4th ఎస్టేట్ జర్నలిస్టులు కావచ్చు, సోషల్ యాక్టివిస్ట్ కావచ్చు, మనకేమైనా సమాచారం కావాలంటే ప్రభుత్వం ఏమైనా భూములు కానీ లేకపోతే ఇంకేమైనా అన్యాక్రాంతం చేస్తుంటే ఎంతెంత ఖర్చు పెడుతోంది, దేనికి ఎంతెంత ఖర్చు పెడుతోంది, సో ఏ వివరాలైనా సరే గవర్నమెంట్ నుంచి ఒక సామాన్యుడికి రావాలి అంటే ఈ సమాచార హక్కు చట్టం ద్వారా మనము ముందరికెళ్ళచ్చు. ఈ సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్క ఓటు హక్కు ప్రతి ఒక్క భారతీయుడు దీన్ని వినియోగించుకోవచ్చు. సో 2005లో ఈ సమాచార హక్కు చట్టం అనేది రావడం జరిగింది. ఇది కూడా మన్మోహన్ సింగ్ గారు, మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారే దీని రూపకల్పన కూడా చేయడం జరిగింది. ఇప్పటికీ అది ప్రతి ఒక్కరికి కూడా వజ్రాయుధంలాగా మారింది. సో ఎన్నో ఒకటా రెండా అండి ఎన్నో అద్భుతమైనటువంటి చట్టాలు సవరణలు చేసుకుంటూ వచ్చారు. అండ్ అలాగే ఆర్థిక మంత్రిగా కూడా మన దేశ జీడిపి రేట్ని కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చి ముందరికి తీసుకెళ్లే ప్రయత్నాలు మన మన్మోహన్ సింగ్ గారు చేశారు. అండ్ ఇది మాత్రమే కాదు, సమాచార హక్కు చట్టం అంటే అందరికి కూడా తెలుసు. సో దానికి అదొక కమిషన్ జ్యుడిషియరీ కిందికే వస్తుంది. సో ఎవరైనా సమాచారం మనము అర్జీ పెట్టుకున్న తర్వాత సమాచారం ఇవ్వకపోతే ఆ సమాచారాన్ని కూడా మరి మనము సుపీరియర్కి అంటే పై అధికారికి కమిషన్ చైర్మన్కి కనుక మనం కంప్లైంట్ ఇచ్చినట్టయితే సమాచారం ఇవ్వనందుకు మనకి వాళ్ళు పెనాల్టీ ఇస్తారనమాట. అంటే పెనాల్టీ ఫైన్ లాగా మనకి రిటర్న్ పేమెంట్ ఇస్తారు. సో ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి సమాచార చట్టాన్ని మన హక్కుగా మన దేశ ప్రజల కోసం అందించడం జరిగింది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. ఇలా ఒక్కటేంటండి, ప్రభుత్వం ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా విషయమే కావచ్చు, మూసీ విషయమే కావచ్చు, సో ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు అండ్ అలాగే ముఖ్యంగా లగచర్ల విషయమే కావచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లగచర్ల తీసుకుందామండి. లగచర్లలో ప్రభుత్వ భూమి అంటున్నాను, రైతుల భూములు సేకరించాల్సినప్పుడు వాళ్ళు ఉట్టికెందుకు ఇవ్వాలి ప్రభుత్వ భూమి? సో వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే రేటు ఉందో దానికి 3 రెట్లు అంటే ఒక గవర్నమెంట్కి ఒక అతి సామాన్యుడు ప్రైవేట్ ల్యాండ్ కానీ ప్రైవేట్ వ్యక్తుల ఇల్లు కానీ రోడ్డు కోసం కానీ ఇంకా దేనికోసమైనా సరే ఒకవేళ ఇచ్చినట్టయితే 3 రెట్లు డబ్బులు గవర్నమెంట్ కట్టి తీసుకోవాలి అని చెప్పి చట్టం చేసింది కూడా, జీవో చేసింది కూడా మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి ఈ విషయం తెలీదు. బట్ మూసీ ప్రక్షాళనలో భాగంగా హైడ్రా గురించి కొన్ని జీవోలు స్టడీ చేస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు నాకు తెలిసిందనమాట. అంటే చాలా మంది కూడా ఓఆర్ఆర్ అని చెప్పి ఆర్ఆర్ఆర్ అని చెప్పి సో వాళ్ళ భూములను గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నారు. అండ్ అలాగే ఇటు బండరావిరాల చిన్నరావిరాల రైతులు కూడా గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది వాళ్ళకు కొన్ని సంబంధించినటువంటి భూముల్ని. కానీ ప్రభుత్వం ఇప్పటికీ కూడా కొంతమందికి వాళ్ళ డబ్బులు ఇవ్వలేదండి. సో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి హయాంలో ఆయన ఒక జీవో చేయడం జరిగిందండి. ఏంటా జీవో అంటే, ఎవరైతే ప్రభుత్వానికి వాళ్ళ ఆస్తులను ఇవ్వాల్సి వస్తుందో, ఎవరైతే ప్రభుత్వానికి వాళ్ళ ఆస్తిని ఇస్తారో, అంటే వాళ్ళ యొక్క ఏమంటాం వాళ్ళ యొక్క భూమి కానీ ఇల్లు కానీ ప్రభుత్వానికి ఇవ్వాల్సి వస్తే
ప్రభుత్వం వాళ్ళకి వాళ్ళ ఇంటి రేటు ఎంత ఉందో లేకపోతే వాళ్ళ భూమి రేటు ఎంత ఉందో గవర్నమెంట్ రేట్ ప్రకారం 3 రెట్లు ఎక్కువగా ప్రభుత్వం డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. అంటిల్ అన్లెస్ తీసుకోకూడదు. ఈ జీవోని సామాన్యుల కోసం గర్వంగా చెప్పొచ్చు. ఈ జీవోని సామాన్యుల కోసం గవర్నమెంట్ ఇల్లులు కానీ ఏమైనా తీసుకున్నప్పుడు ఈ జీవోని యూజ్ చేసుకోవచ్చు. అంటే 3 రెట్ల డబ్బులు వీళ్ళకి తిరిగి ఇవ్వాలి. అట్లా అయితేనే గవర్నమెంట్ వాళ్ళ భూములు కానీ వాళ్ళ ఇళ్ళను కానీ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది తప్పితే అప్పటి వరకు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి మన్మోహన్ సింగ్ గారు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా జీవో చేయడం జరిగింది, దీన్ని చట్టం చేయడం జరిగింది. సో చాలా మందికి ఈ విషయం తెలియదు. సో ఇలా ఒక్కటేంటండి, ఎన్నో అంశాలు, ఎన్నో విషయాలు. సో అంటే సామాన్యులకు కూడా అన్ని రకాల రేట్లు, ముఖ్యంగా పెట్రోల్ అయితేనేమి, డీజిల్ అయితేనేమి, అప్పుడు అనుగుణంగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సామాన్యులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రతకాలి, ప్రతి ఒక్కరికి కూడా అన్నం అనేది చేరాలి అంటే సో ఇటువంటివి కూడా ఎన్నో చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి పోయినా మీ ఆధార్ కార్డు చూపియండి, ఎయిర్పోర్ట్కి పోయినా మీ ఆధార్ కార్డు చూపియండి. సో ఈ మన యొక్క ఐడెంటిటీ, భారతదేశంలో ఉన్నటువంటి భారతీయుల యొక్క ఐడెంటిటీని కూడా దేశ విదేశాలకు ఈ ఆధార్ కార్డు ద్వారా కూడా చేరుతుంది. అంటే దానికి కారణం కూడా మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అని చెప్పి మనం చెప్పడానికి ఏమాత్రం కూడా ఆశ్చర్యపోకర్లేదు. ఇంకా ఎన్నో చేశారు. సో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈరోజు మాజీ ప్రధాని గారు నిన్న రాత్రి కాలం చేయడంతో, ఆయన పుణ్యలోకాలకు చేరడంతో మరి ఈరోజు హాలిడేని ప్రకటించడం జరిగింది. సో ఈరోజు గవర్నమెంట్ ఆఫీసులు కానీ లేకపోతే స్కూల్స్ కానీ కాలేజీలు కానీ గవర్నమెంట్ ఆఫీసులు కానీ ఏవి కూడా ఉండవు, అన్నీ కూడా క్లోజ్లోనే ఉన్నాయని చెప్పి రాత్రి జీవో పాస్ చేయడం జరిగింది. అండ్ అంతేకాదు 7 రోజుల పాటు 9 రోజుల పాటు సంతాప సభలు కూడా ఏర్పాటు చేయాలి ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాల్లో అని చెప్పి కూడా మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఒక జీవో పాస్ చేయడం జరిగింది. నిన్న నైట్ చీఫ్ సెక్రటరీ దాన్ని జీవో పాస్ చేయడం జరిగింది. అండ్ అలాగే హుట్టిన వీళ్ళందరూ కూడా లైక్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు వీళ్ళందరూ కూడా ఈరోజు ఢిల్లీ చేరుకోబోతున్నారు. అండ్ ఇది మాత్రమే కాదు, ఢిల్లీ చేరుకోబోతున్నారు కేసీఆర్ గారు కూడా. ఎందుకంటే కేంద్ర మంత్రిగా కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు తర్వాత అంటే బాగా పరిచయాలు ఉన్నాయి మన్మోహన్ సింగ్ గారితో మన కేసీఆర్ గారికి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా చాలాసార్లు ఆయన మాట్లాడడం జరిగింది. సో మాకున్న సమాచారం మేరకు మరి కేసీఆర్ గారు కూడా ఢిల్లీకి వెళ్ళబోతున్నారని చెప్పి మాకున్నటువంటి సమాచారం. మన్మోహన్ ఖచ్చితంగా వెళ్ళాలి, అందరు కూడా వెళ్ళాలి, ప్రగాఢ సానుభూతి తెలపాలి. ఎందుకంటే అది మన ప్రతి ఒక్కరి బాధ్యత. సో ఇట్లా వీళ్ళందరూ కూడా ఈరోజు ఢిల్లీ చేరుకోబోతున్నారు. అండ్ అలాగే కేసీఆర్ గారు కూడా ఢిల్లీ వెళ్తున్నారని చెప్పి కూడా మనకున్నటువంటి సమాచారం. అలాగే బీజేపీ ఎంపీలు అండ్ అలాగే నరేంద్ర మోడీ గారు, సో ప్రతి ఒక్కరు కూడా ట్వీట్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాళ్ళ ప్రగాఢ సానుభూతి తెలుపుతా ఉన్నారు. అండ్ అదే రకంగా ఒక్కసారి చూద్దాము మన్మోహన్ సింగ్ గారు